హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్ నేను ఒక ఆర్టికల్ చూసాను నిన్న. ఏంటంటే అబ్బాయికి పెళ్ళి అంటే ఓకే అదొక విషయం, కానీ అమ్మాయికి మాత్రం కాదు కదా, ఒక న్యూ లైఫ్. ఎందుకంటే ఈ ఇంటిని వదిలిపెట్టి ఇంకో ఇంటికి వెళ్తుంది. మాలో చూసుకుంటే మేడం ఆడపిల్లని నువ్వు ఎప్పటికైనా వెళ్ళిపోయేదానివే, నువ్వు ఉండేదానివి కాదు, నీ ఇంటి పేరు మారిపోతుంది, నువ్వు ఇక్కడ ఉన్నంతసేపే ఇలా అనే పెంచుతారు కదా. మరి అక్కడికి వెళ్ళిపోగానే ఈ ఇంటి పేరు మారిపోతుంది. సరే ఆ అబ్బాయి ఏంటో తెలియదు, వాళ్ళ పేరెంట్స్ ఏంటో తెలియదు, వాడు ఎలా పెరిగాడో తెలియదు, వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఒక లవ్ మ్యారేజ్ అనుకోండి, ఇట్స్ ఓకే. ప్రేమిస్తే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక ఐడియా ఉంటుంది కొంచెం. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే ఏమీ తెలియదు. తీరా ఎంత ఇల్లు ఇంటి పేరు మారిపోతుంది. అలాగే పరాయిదానులుగానే చూస్తారు. అంటే మరి అలా లేని వాళ్ళు ఉంటే అదృష్టవంతులు అనుకోవాలి. అంటే ఆర్టికల్ విన్నప్పుడు నాకు కూడా కొంచెం గూస్ బాంబ్స్ లాగా వచ్చినాయి. కొంచెం నాకు కూడా కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయి. ఎంతైనా పరాయిదానిగానే చూస్తారు. అంటే దీన్ని మరి మీరు ఖండిస్తారా, మరి దీన్ని ఏం చెప్తారో చెప్పాలి. అంటే ఇది ఒక్క యాంగిల్లో లేదు నవీన ఈ క్వశ్చన్. ఇది ఈ సాంప్రదాయం అనేది ఇప్పుడు పెట్టింది కాదు. మనం ఎవరు పుట్టలేదు, ఏనాడు పెట్టారో ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో మనకు తెలియదు. పెట్టారు, మేబీ ఇందుకు అయి ఉండొచ్చు. ఎందుకనంటే అప్పుడప్పుడు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేవారు. మరి 10, 12, 15 సంవత్సరాల లోపల పెళ్ళిళ్ళు చేసేవారు. ఆ తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మాట వినాలి, వాళ్ళ ఇంట్లో కలిసిపోవాలి. తర్వాత మూడోది ఆ వంశానికి పిల్లల్ని కంటుంది. 15 సంవత్సరాలే ఇక్కడ ఉంటే మిగిలిన ఎంతకాలం బ్రతికితే అంతకాలం ఇక్కడ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్నది తక్కువ కాలం ఈ ఇంటి పేరుతో ఉంది, అక్కడ ఎక్కువ కాలం ఉండాలి ఆ ఇంటి పేరుతో. ఏ పేరుతో ఉండాలి మరి, ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఆ ఇంటి పేరుతో ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడు 15 సంవత్సరాలు ఈ గోత్రంలో ఉంది, మరి ఎక్కువ కాలం అక్కడ ఉంటుంది కాబట్టి అంటే వాళ్ళకి మీ ఇంటి పిల్ల అని చెప్పడం కోసం ఈ గోత్రాలు ఇవన్నీ పేర్లు మార్చబడి ఉంటాయి. మరి ఒక 70-80 సంవత్సరాలు ఇక్కడ బ్రతికింది అనుకోండి, మరి ఏ గోత్రంతో ఉంటుంది? వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ తిండి తింటూ వాళ్ళ భర్త అత్తమామలు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి ప్రేమాభిమానాల మధ్యన మా అమ్మాయి తిరగాలి, ఆ ప్రేమాభిమానాలు ఉండాలి అని వీళ్ళు అనుకుంటారు. కాబట్టి ఆ గోత్రానికి నువ్వు చెందుతావమ్మా అని మేబీ అలా పెట్టుండొచ్చు. పెట్టినప్పుడు వీళ్ళు అత్తగారింటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ భావంలో ఉండరు. ఎందుకు అనంటే బయట నుంచి తెచ్చుకున్నాం కదా. ఆ పిల్ల 12 ఏళ్ళు అవనివ్వండి, 15 ఏళ్ళు అవ్వనివ్వండి, వేరే వాళ్ళ అమ్మాయి, మా పెళ్లి చేసుకున్నాం కాబట్టి మా ఇంట్లోకి వచ్చింది అన్న భావంతోనే ఉంటున్నారు. కానీ మన ఇంట్లోకి వచ్చింది కాబట్టి మన ఇంట్లో ఒక మిగిలిన 85 సంవత్సరాలు ఇక్కడే సావో బ్రతుకో ఇక్కడే ఉండాలి కాబట్టి మనని చూసుకోవాలి అనే భావన వీళ్ళల్లో రావటం లేదు. ఏ చిన్న విషయం వచ్చినా మీ వాళ్ళు ఇలా నేర్పారు, అలా నేర్పారు, నీకు ఇది రాదు, నీకు అది రాదు, నీకు చేత కాదు, నువ్వు బయట దానివి అని మాట్లాడుతుంటారు. మరి అలా మాట్లాడిన వాళ్ళు కూడా అందరూ ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు కదా, బయట నుంచి వచ్చిన మిగతా కోడళ్ళు కానీ వీళ్ళ అమ్మాయి కూడా బయటకే వెళ్తుంది, ఆ ఇంట్లో ఉన్న అత్తగారు కూడా బయట నుంచే వస్తుంది అన్న విషయం ఎందుకు గుర్తుండదు వీళ్ళకి? అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అది ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు సాగుతూనే ఉంది. ఈ ఏమంటారు, ఈ చర్చ కానివ్వండి, ఈ స్ట్రగుల్ కానివ్వండి సాగుతూనే ఉంది. దీనికి సమాధానం మరి అందరికీ దొరికిందా, ఎవరికన్నా దొరికిందా కనీసం నాకు తెలియదు. నాకు తెలిసినంతలో నేను వీడమర్చి చెప్తున్నాను ఇప్పుడు. కాబట్టి అమ్మాయి ఒక సెక్యూర్లో ఉండాలి, ఒక సెక్యూరిటీలో అని చెప్పి వాళ్ళ ఇంటి పేరుని తగిలిస్తారు. తర్వాత అలాగే వాళ్ళ గోత్రం వాళ్ళ వంశానికి ఇచ్చేసాం కాబట్టి వాళ్ళ వంశగోత్రం ఈ అమ్మాయికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మా ఇంట్లో నుంచి అటు వెళ్ళింది కాబట్టి, అంటే మా పిల్లని వాళ్ళకి ఇచ్చేసాం. నిజానికి అంతే కదండి. అంతే. ఇప్పుడు ఏ రోజులైనా సరే అమ్మాయి పండగలకు వెళ్ళడమే తప్ప ఒక సంవత్సరం ఇక్కడ ఉండొస్తాను, ఇక్కడ ఒక నెల ఉంటానంటే అది ఒప్పుకోరు, అసలు కుదరదు కదా. ఎన్ని మాటలు అంటారు మేడం కదా అట్లా ఉంటే. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మొత్తం అన్నీ కూడా వాళ్ళ కింద ఉండటం అనేది మంచి పద్ధతి. అంతే కదా. 15 సంవత్సరాలు ఇక్కడ, 85 సంవత్సరాలు అక్కడ, అంటే ఏది ఎక్కువ పీరియడ్? కాబట్టి వాళ్ళ వంశానికి ఇచ్చేసాం కాబట్టి వాళ్ళ వంశానికి చెందినవన్నీ ఈ అమ్మాయికి సంక్రమిస్తాయి అని చెప్పడం అన్నమాట. ఏదైనా ప్రేమాభిమానాలైనా సరే ఇంట్లో కలుపుకోవడం కానీ, ఆచార వ్యవహారాలు కానీ అన్నీ కూడా మంచిగా ప్రేమగా పద్ధతిగా నేర్పుకోవాలి. అలా ఎంతమంది ఇన్లాస్ నేర్పించారు
నేర్పకపోగా ఆ అత్తగారు ఒక 90 ఏళ్ళు ఉంది, ఈ కోడలికి ఒక 70 ఏళ్ళు వచ్చితే కూడా పెళ్లి చేసుకుని ఒక 50 సంవత్సరాలు అయిందనుకోండి, 50 సంవత్సరాలు మొదటి రోజు నుంచి 50 సంవత్సరం చివరి రోజు వరకు అంటూనే ఉంటుంది. పరాయి దానిలో చూడటమే. బయటది బయటదే, బయటది బయటది, ఇది బయటది, ఇది బయటది, ఇది బయటది. మరి దీని బుద్ధులు అలా ఉన్నాయి, దీని అమ్మ అలా నేర్పింది, దీని బాబు అలా నేర్పాడు, దీని జాతి ఎటువంటి జాతి, ఏ జాతిలో పుట్టింది ఇది, దీని బుద్ధులు ఎలా ఉంటాయి. నిజమే, వేరే జాతిలోనే పుట్టింది, నువ్వు చెప్పక్కర్లేదు. మరి నువ్వు ఇంకో జాతిలో పుట్టావుగా, పుట్టి మరి ఇక్కడికి వచ్చావు కదా. సరే, ఆ అత్తగారు భర్త అన్నాడు అనుకో, అతను వేరే జాతిలో పుట్టినోడేగా. ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతే ఉంటుంది. మరి ఉన్నప్పుడు మీ జాతిలోకి తెచ్చుకున్నారు కదా అమ్మాయిని, తెచ్చుకుని మీ ఇంటి పేరు పెట్టినప్పుడు మీ జాతే, ఇంకేం కాదు. అది తెలుసుకోవాలి వాళ్ళు. ఇలాంటి దరిద్రపు మాటలు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడటం వల్ల అమ్మాయి హృదయం ముక్కలవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇందాక మీరు అన్నట్టు ఆడపిల్ల పుట్టంగానే మరి ఆ అమ్మాయికి సెక్యూర్ చేయాలి కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత మేము రక్షించాము ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి నీ చేతిలో పెడుతున్నాం, నువ్వు రక్షించుకో అని చెప్పి పెళ్లి చేసి పంపిస్తారు. పెళ్లి పేరుతో, పెళ్లి రూపంలో ఆ అమ్మాయికి అక్కడి నుంచి మిగిలిన జీవితానికి రక్షణ కల్పించడం కోసం సమాన వయస్కుడైన ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేస్తారు. ఏ అబ్బాయిని ఎందుకు ఇచ్చి పెళ్లి చేయాలంటే 2 కారణాలు. ఒకటి, సృష్టి జరగాలి. రెండోది, అమ్మాయి సెక్యూర్ చేయలేదు కాబట్టి ఆ రోజుల్లో అబ్బాయి నుంచి పెళ్లి చేశారు. ఈ 2 కారణాల వల్ల ఆ అమ్మాయిని ఒక అబ్బాయి చేతిలో పెట్టడం జరుగుతుంది. అది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాటలు అనుకోవడము, అనడము, మరి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేవి జరుగుతున్నాయి. ఇలా అనేది చాలా తప్పు. ఆ 15 సంవత్సరాలు పెంచిన కాలంలో తల్లిదండ్రులు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే, ఇప్పుడు ఎంతమంది అంటున్నారో నాకు తెలియదు, ఆ రోజుల్లో అయితే ఆడపిల్ల పుట్టిన రోజు దగ్గర నుంచి ఆ పిల్లకి ఎప్పుడు పెళ్లి చేయాలి, ఎవరినిచ్చి పెళ్లి చేయాలి ఆలోచనలే సాగేవి. ఇప్పుడు కూడా నువ్వు వేరే ఇంటికి వెళ్ళేదానివే కదా, వెళ్ళిన చోట ఇలా చేస్తే గొడవలు వస్తాయని అంటుంటారు. ఇప్పుడు కూడా ఏదైనా అల్లరి చేస్తే ఎప్పటికైనా వెళ్ళాల్సిన దానివి అంటారు. సరే, ఈ రోజుల్ని బట్టి ఏదో సహజంగా అన్నారని మనం తీసుకోవచ్చు. ఆ రోజుల్లో ఏంటి, ఎప్పుడు పంపించేద్దాం. ఎందుకు భయం, ఆడపిల్లల్ని కాపాడాలంటే భయం, పెళ్లి సంబంధాలు రావేమోనని భయం, వయసు ముదిరితే పిల్ల బుద్ధి మారిపోతుందేమో అని భయం, అత్తగారింటికి వెళ్తే అక్కడైనా గొడవలు తీసుకొస్తుందేమో, ఈ ఎక్కువైపోతుంది, మెంటల్ మెచ్యూరిటీ బాగా పెరిగిపోతే అత్తగారింట్లో ఏమైనా గొడవలు వస్తాయేమో అని భయం. ఎందుకంటే ఇక్కడ పచ్చిగా ఉన్నప్పుడే, ముద్దగా ఉన్నప్పుడే తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఆ ముద్దని వాళ్ళు మలుచుకుంటారు వాళ్ళకి కావాల్సినట్టు అన్న పద్ధతిలో వాళ్ళు త్వరగా పెళ్ళిళ్ళు చేసి పంపించేసేవారు. దానికి తోడు ఆ పెళ్ళయ్యే వరకు అలాంటి మాటలే జరుగుతూ ఉండేవి ఇంట్లో. అన్నదమ్ములు ఉంటే కూడా దీనికి తొందరగా పెళ్ళి చేసి పంపించేయండి గోలా అంటారు. తల్లిదండ్రులు అనుకోండి, ఎవడొస్తాడో ఏ సంబంధం వస్తుందో అని మాట్లాడుకుంటుంటారు. ఇంకా అమ్మమ్మలు, ముసలమ్మలు, చుట్టాలు పక్కాలు వచ్చిన వాళ్ళల్లా ఎంత వయసు వచ్చింది, వయసుకు వచ్చినట్టుంది, సంబంధాలు మొదలు పెట్టారా అని మొదలు పెడతారు 8-9 ఏళ్ళకే. ఆ రోజుల్లో సంగతి నేను చెప్తున్నాను. కాబట్టి ఆ భావాలు బాగా నాటుకుపోయిన రోజులు అనమాట. అలాంటి భావాలు ఉన్నప్పుడు ఆ అమ్మాయికి అనిపిస్తుంది, ఇది నా ఇల్లు కాదు, నా ఇల్లు కాదుగా వాళ్ళు, నా ఇల్లు వేరే ఉంది అనుకుంటుంది. అనుకున్నప్పుడు ఎదురు చూస్తుంది అనమాట. కానీ అటు వెళ్ళడానికి ఏమో అక్కడ ఇంటి పేరు మారిపోయింది, అదే ఇక్కడ ఇంటి పేరు, ఒక ఇంటి పేరే కాదు, వినండి మనోభావాలు ఇవన్నీ కూడా. ఈ అమ్మాయి నా ఇల్లు ఒకటి వస్తుంది, నా ఇల్లు ఒకటి వస్తుంది, ఇది కాదుగా మళ్ళీ నా ఇల్లు ఒకటి వస్తుంది, అది నాది, అక్కడ నాకు కావాల్సినట్టు ఉండొచ్చు అనుకుని చక్కగా పెళ్ళికి ఇష్టపడే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బయట నుంచే వస్తారు ఎవరైనా. దేవుళ్ళు కూడా వేరే చోట నుంచి అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నారు కదా. మరి ఆ బుద్ధి ఉండాలన్నమాట. బయటది అంటం వల్ల కొంచెం తేడా వచ్చిన భర్త కూడా ఇంట్లోంచి అంటుంటాడు. ఇంట్లోంచి అని అన్నప్పుడు మరి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఆగండి అని చెప్పి మా ఇంటి పేరు మీ అమ్మాయికి పెట్టకండి, మా గోత్రం మీ అమ్మాయికి ఇవ్వము అని నువ్వు చెప్పవచ్చు కదా. అక్కడ ఎందుకు చెప్పవు? పెళ్ళి వచ్చిన ఒక్క రోజులోనే గబగబా డాక్యుమెంట్స్ ఉంటాయి వీళ్ళకి, ఆఫీస్ డాక్యుమెంట్స్, అందులో ఇంటి పేరు మార్చేయాలి. మార్చకపోతే గొడవలు వచ్చేస్తే మాకు ఈ అమ్మాయి ఎవరో అంటారంట. అంటే మన భారతదేశం యొక్క చట్టాలు, సాంప్రదాయాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఆ విధంగా ఉన్నాయి. పెళ్లి చేసుకుని రాగానే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనుక భార్య ఇంటి పేరు అక్కడ మార్చి చూపించాలి అనేది ఒకటి చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళీ తెలుసుకోవాలి మనం. అయితే అని చెప్పి ఆ ఇంటి పేరుని తీసేసి వేరే పేరు రాసి ఇస్తారు ఆఫీస్లో. అప్పుడు ఆవిడేమవుతుంది, ఈ ఇంటి పేరు
ఇంటి పేరు కలుపుకొని తన పేరు మామూలుగానే ఉంటుంది. కొంతమంది ఈ అమ్మాయి అసలు పేరు సరిగ్గా లేదని చెప్పి పేరు కూడా మార్చేసి శుభలేఖలో వేరే పేరు వేస్తారు, వేసి ఆ పేరుతోనే అత్తగారింట్లో పిలుస్తారు. మరే పుట్టిన అమ్మాయికి వాళ్ళ పేరు వాళ్ళు పెట్టుకునే హక్కు లేదు. ఇష్టమైన పేరు పెట్టుకుంటే మీరు ఏదో వంకతో ఆ పేరు కూడా తీసేసి వేరే పేరు శుభలేఖలో వేస్తారు, ఆ పేరుతోనే మీరు పిలుచుకుంటారు. మరి ఇంటి పేరు మీరు పెట్టేసుకుంటారు, గోత్రం ఏదని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని మీరు అలాగే చూడండి. లేకపోతే మీరు పెళ్లి చూపులప్పుడో పెళ్ళి అవుతున్నప్పుడో పెళ్ళి అయిన తర్వాత లేదు మా ఇంటి పేరు మా గోత్రం ఇవ్వమని చెప్పండి. ఆ అమ్మాయి ఆ ఇంటి పేరు ఆ గోత్రంతోనే జీవితకాలం నడుస్తుంది. అలా మార్చుకోండి. మరి అలాంటప్పుడు మార్చినప్పుడు బయటదని అనకండి. మీ ఇంట్లో మెంబర్ లాగా, మీ సొంత మనిషిలాగా, మీ రక్తంలాగానే మీరు చూసుకోండి. చూసుకున్నప్పుడు ఏ ఆడపిల్ల బాధపడ, ఓహో నిజమే మా పుట్టింటి వాళ్ళు మా చుట్టాలందరూ చెప్పినట్టు ఇది నా ఇల్లు, నా అమ్మయ్య భగవంతుడు నాకు ఇంతకాలానికి నాకు ఒక ఇల్లు ఇచ్చాడు, ఇది నా ఇల్లు అని గర్వంగా సంతోషంగా ఆత్మతృప్తిగా ఏమంటారంటే చాలా ఆత్మస్థైర్యంతో సంతోషంగా తృప్తిగా ధైర్యంగా బ్రతుకుతుంది. ఇది నా ఇల్లు, ఎస్ నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పోతాను అన్న భావంతో చచ్చే వరకు ఉంటుంది ఆ ఇంట్లో. అలాంటి భావన రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి అత్తమామలు కూడా అమ్మా నాన్నలా చూసుకోవాలి. ఎంతమంది అమ్మాయిల్ని అలా చూసుకుంటున్నారండి? నేను ఒక మాట చెప్తాను అవినా, నువ్వు అమ్మా నాన్నలాగా చూడొద్దు. ఎంత నువ్వు చూసినా నువ్వు అమ్మవావు ఆయన నాన్న అవడు. కానీ ప్రేమగా చుట్టానికి ఏమైంది? ఈ సృష్టిలో ప్రేమ అందరిది, ఏ ఒక్కళ్ళది కాదు. నువ్వు ప్రేమగా చూస్తే ఏమైంది? కోడల్ని సరిగ్గా ప్రేమగా చూడవా, సరిగ్గా మాట్లాడవా, తప్పది. నువ్వు ముందు అది చూడు, నువ్వు తర్వాత సంగతి మిగతావన్నీ. అమ్మా నాన్న అని ఈ అమ్మాయి చివరికి అనుకోగలగాలి. నేను ఇది ఆపి ఎందుకు చెప్తున్నానో చూడండి. ఈ అమ్మాయి అనుకోవాలి, వీళ్ళు నన్ను అమ్మా నాన్నలాగా చూశారు అని ఆ అమ్మాయి అనుకోగలిగితే ఆ అమ్మాయి చివరి రోజుల్లో అది మీ అత్తమామ జీవితానికి ధన్యం అన్నమాట. అది ఎంతమందికి దొరుకుతుందో నాకు తెలీదు. అందరూ కనీసం ఇంతన్న ప్రయత్నం చేసుకోండి. కానీ ఆ ఆడపిల్లల్ని బాధ పెట్టకండి. అంటే వాళ్ళ రోజున ఆడపిల్లలు అలా ఉన్నారు ఇలా ఉన్నారు వీళ్ళ గురించి ఆమె ఆలోచించాలి అని అంటే అలాంటి అమ్మాయిల గురించి ఆలోచించకండి. ఇలా బాధపడే అమ్మాయిల గురించి ఆలోచించండి. తర్వాత మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఆ అమ్మాయి ఎలా మారింది తర్వాత అనేది పక్కన పెడితే మీ వంతు ప్రయత్నం ముందు మీరు చేయండి. ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకోండి. తర్వాత తల్లిదండ్రులు మీ ఆడపిల్లల్ని అందరినీ కూడా సభ్యతగా, సంస్కారంగా, పద్ధతిగా పెంచండి. చదువులు చెప్పించండి, స్పేస్లోకి పంపించండి, ఇంకోటి చేయండి. కానీ ఇవి కూడా కలిపి పెంచండి. అప్పుడు ఆ అమ్మాయిల జీవితాలు పాడవో కదా, మంచిగా బాగుపడతాయి. తర్వాత నా ఇల్లు ఒకటి ఉంది అనే ఒక సంతోషము దొరికిన తర్వాత ఆ ఇల్లు ఎంతో సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి. అత్తమామలు కూడా మనసులో ఉన్న ప్రేమని తీయండి. మీరు ఎంత తీసినా అందులో నుంచి తరగదది. ఎంతన్నా తీయండి ఆ ప్రేమని, అది తరిగిపోదు. కాబట్టి మీకు ఎంత ప్రేమని ఇవ్వగలుగుతారో అంత ప్రేమని ఇవ్వండి. ఎందుకంటే మీ అమ్మాయి కూడా వెళ్ళుంటుంది కదండి బయటికి. పాపం ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకలాంటి ఆడపిల్లలే ఒకేలా పెరిగి వస్తారు కదా. కాకపోతే ఆస్తులు అంతరాలు ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే అది నేను చెప్పలేను. కానీ అందరు ఆడపిల్లలు ఒకటే, వాళ్ళు నా ఇల్లు అనుకునే వస్తారు. మరి ఆ అమ్మాయికి ఇల్లు మీరు ఏదని చూపిస్తారు? నేను ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నాను, నా ఇల్లు ఏది అని ప్రతి ఆడపిల్ల అనుకుంటుంది, నేను అనుకుంటున్నాను. కాబట్టి దీనికి సమాధానం ప్రతి అత్తమామలే చెప్పగలగాలి. కాబట్టి అత్తమామలు మీరు మంచిగా ప్రేమించండి. ఇదేనమ్మా నీ ఇల్లు అని మీరందరూ చెప్పండి. అందరూ చెప్పండి, అమ్మ ఇది నీ ఇల్లు, నీదే ఈ ఇల్లు, మా వంశానికి బిడ్డల్ని ఇస్తున్నావు, మా ఇంటి పేరు మార్చుకున్నావు, మా గోత్రాన్ని తీసుకున్నావు, నువ్వు మా మనిషివి, ఇదే నీ ఇల్లు అని అప్పచెప్పండి. ఇవ్వండి, ప్రేమించండి, కలుపుకోండి. ఎందుకు వస్తాయండి గొడవలు? థ్యాంక్ యూ.